డూ ఫార్మ్స్ అంటే ఏం చెప్తాయి సార్ అంటే ఇవి పనిని గురించి తెలిపేవి. బీ ఫార్మ్స్ అంటేనేమో ఉండుట, స్థితిని గురించి తెలుపుతాయి. ఇవేమో పనిని గురించి తెలుపుతాయి. డూ మరియు డస్ అనే వాటిని మనం ప్రెజెంట్ టెన్స్లో ఉపయోగిస్తాం మిత్రులారా, గుర్తుంచుకోండి. ఈ ప్రెజెంట్ టెన్స్లో ఉపయోగించినప్పుడు డూ డస్లని వేటికి ఉపయోగించాలో ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. ఐ, యు, వి, దే వీటికి మనము డూ అనేది ఉపయోగించాల్సి ఉంటుంది. ఐ డూ ఈట్ బిర్యానీ, యూ డూ ఈట్ బిర్యానీ, నేను బిర్యానీ తింటాను, మీరు బిర్యానీ తింటారు. సో ఈ విధంగా అనమాట. నెక్స్ట్ హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు మాత్రం డస్ అనేది ఉపయోగించాలి. సో చాలా వరకు మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చేసే మిస్టేక్ ఏంటి, లేదా ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే కాదు, చాలా వరకు ఎంప్లాయీస్గా పనిచేస్తూ మంచి స్కిల్స్ ఉన్నప్పటికీ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగా లేక కొందరు అంటూ ఉంటారు, షీ డోంట్ నో సార్ అంటూ ఉంటారు. సార్ షీ డోంట్ నో ఎందుకు అవుతుంది సార్? షీ అని వచ్చినప్పుడు డస్ రావాలి కదా. ప్రెజెంట్ టెన్స్లో మాట్లాడుతున్నప్పుడు ఆమెకు తెలియదు సార్ అని చెప్పేదాన్ని షీ డోంట్ నో సార్ అంటూ ఉంటారు. అది గ్రామాటికల్లీ తప్పు. షీ డజంట్ నో అని చెప్పాలి, హీ డజంట్ నో అని చెప్పాలి, ఇట్ డజంట్ నో అని చెప్పాల్సి ఉంటుంది మనం. అలాగే రాఘవేంద్ర డజంట్ నో అని చెప్పాలి, ఎందుకంటే సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు కూడా మనం డస్ ఉపయోగిస్తాం. ఇందాక చెప్పుకున్నట్టుగానే ప్లూరల్స్ వచ్చినప్పుడు మనం డూ అనే దాన్ని ఉపయోగిస్తాం. సో ప్రెజెంట్ టెన్స్లో డూ మరియు డస్ అనేటటువంటి ఈ డూ ఫార్మ్స్ని ఐ, యు, వి, దే ఉన్నప్పుడు డూ ఉపయోగిస్తాం. ప్లూరల్స్ కూడా డూ ఉపయోగిస్తాం. హీ, షీ, ఇట్ సింగులర్స్ ఉన్నప్పుడు మనం అక్కడ డస్ అనే దాన్ని ఉపయోగిస్తాం.